ఏంటి అడవి గాడిద ప్రవర్తన అంటే చూద్దాం మరొక్కసారి రండి. ఇర్మీయా పుస్తకము 2వ అధ్యాయము 24వ వచనం మరొక్కసారి చదువుతున్నాను, చక్కగా చూడండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది తన కామాతురత వలన గాలి పీల్చును, కలిసి కొన్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు. ప్రియ స్నేహితులారా, ఎంత భయంకరమైన మాట చూడండి. అది తన కామాతురత వల్ల గాలి పీల్చును, ఆ సమయంలో అది కలిసే సమయంలో దాన్ని త్రిప్పగలిగిన వాడు, దాన్ని మనసు మార్చగలిగిన వాడు ఎవడు అని అడుగుతూ ఉన్నాడు. ఈ అడవి గాడిదకు బిడ్డలారా, కామం వచ్చినప్పుడు, అది ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు, దాని జోలికి ఎవడు వెళ్ళినా అది ఉగ్ర రూపం చూపిస్తుంది బిడ్డలారా. ఈరోజు ఇటువంటి అడవి గాడిద వంటి మనుషులు ఉన్నారు. వీళ్ళు కామము తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, ఇదిగో అటువంటి వయస్సులో, అటువంటి స్థితిలో, అటువంటి పనులలో వారు సాగుతూ ఉన్నప్పుడు ఎవరైనా మంచి చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు మంచి చెప్పినా, అన్నదమ్ములు మంచి చెప్పినా, తోబుట్టువులు మంచి చెప్పినా, సేవకులు మంచి చెప్పినా, దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినా, వీళ్ళు మాట వినేవారుగా ఉండరు. పైగా వీళ్ళు మృగాలుగా మారిపోతారు, అడవి గాడిదలాగా మారిపోతారు. అది కామాతురత కలిగినప్పుడు ఆ అడవి గాడిద జోలికి ఎవరైనా వెళితే అది ఎంతకైనా తెగిస్తుందంటండి. వారిని ఎంతైనా గాయపరుస్తుందంట, ఎంతైనా నష్టము కలుగజేస్తుందంట. ఈరోజు ఇటువంటి స్థితిలో ఉన్నవాడు కూడా ఎంతకైనా తెగించేవాళ్ళు ఉన్నారు. ఈ కామముతో నిండిపోయినటువంటి అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, వివాహమైన భార్యలు కానీ, భర్తలు కానీ తెగిస్తున్నారు. కొంచెం ఘాటుగా చెప్పాలంటే బరి తెగిస్తున్నారు. ఈ బరి తెగించి వావి వరసలు లేకుండా ఇటువంటి కామాతురత గల పనులు చేస్తున్న వారు ఉన్నారు. పెద్ద చిన్నని భేదము లేకుండా ఇటువంటి దుర్మార్గమైన పనులకి ఒడిగడుతూ ఉన్నారు. పెళ్ళయింది, పెళ్ళి కాలేదని భేదము లేకుండా ఇష్టానుసారమైన అక్రమ సంబంధాలతో ఈ అడవి గాడిదలాగా తయారైన మనుషులు ఉన్నారు. వీళ్ళు లోకములో ఉన్నటువంటి ఇటువంటి కామ పిశాచులుగా తయారయ్యారు, అడవి గాడిదలుగా తయారయ్యారు. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ఈ వాక్యము నీతోనే మాట్లాడుతుంది. నీకు పెళ్ళి కాకముందే, చెల్లి, నీకు పెళ్ళి కాకముందే నీ దేహాన్ని అపవిత్రము చేసుకుంటున్నావు. నీవు లోకానికి అలవాటు పడిన, వ్యసనాలకి, కామానికి, మోహానికి అలవాటు పడిన, ఇదిగో నిన్ను అడవి గాడిదతో పోలుస్తున్నాడు దేవుడు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ఇదిగో సహోదరుడా, నీవు చేసి ఆ పనులు, ఆ భయంకర వికృతి చేష్టలు, అక్రమ సంబంధాలు ఎవరికీ తెలియవనుకుంటున్నావు. దేవుడు చూశాడు. నువ్వు అడవి గాడిదలాగా ప్రవర్తిస్తున్నావు. నీ కామానికి అడ్డు వస్తుందని మీ అమ్మని తిడుతున్నావు, మీ నాన్నని తిడుతున్నావు, ఎదురు తిరుగుతున్నావు. ఇదిగో నీ భార్యను కొడుతున్నావు, నీ పిల్లలని ఏడిపిస్తున్నావు. నువ్వు అడవి గాడిదలాగా బ్రతుకుతున్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది బర్రి తెగించి బ్రతుకుతూ ఉన్నారు బిడ్డలారా. చిన్న చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వరకు చాలామంది మోహపు చూపులు, కామపు వికారపు చూపులు, సెల్ ఫోనులలో, టీవీలలో చూడకూడని దృశ్యాలు చూస్తూ కామాన్ని రేపుకుంటున్నారు. రేపుకున్న వీరు అడవి గాడిదల్లాగా తయారయ్యి భయంకరంగా పాపాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని దేవుడు అంటున్నాడు, ఇదిగో అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిదా, ఇప్పుడైనా బ్రతుకు మార్చుకో. ఇదిగో దేవుడి వైపు తిరుగు. సమయం ఇస్తున్నాడు దేవుడు.
నువ్వేదో పాపం చేస్తున్నావు, నేను ఏదో చేసేస్తున్నాను, నాకేమీ అవుతలేదు కదా అని ఈరోజు చేసిన పాపానికి రేపొద్దున్నే జవాబు రాలేదని, శిక్ష రాలేదని నాకేమీ కాదనుకోకు. దేవుడు కొంత సమయం వరకు వెయిట్ చేస్తాడు. ఆ పాపము పండినప్పుడు, ఫలము పండినప్పుడు కాయ రాలిపోయినట్టు నీ బ్రతుకు కూడా రాలిపోతుంది, కూలిపోతుంది, మంచాన పడుతుంది. ఇంకా చెప్పలేని బిడ్డలారా, భయంకరమైన శాపానికి గురవుతుంది. సొదొమ గొమొర్రాలో పాపం ఎక్కువైపోయినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో వారి మొర గొప్పది, నేను వెళ్ళి చూస్తాను, వారి పాపాలు పరిపూర్ణమైనవో లేదో. ఎప్పుడు దాకా భరించాడు తెలుసా? పరిపూర్ణమయ్యేదాకా. కాబట్టి ఈరోజు పాపం చేసేసారు, రేపు శిక్ష రాలదు కదా, ఇంకా ఇల్లుండ చెలరేగిపోతున్నావేమో. ఏం కాదు, నాకు బలం ఉంది, ధనం ఉంది, నన్ను అడిగేవాడు ఎవరు? గట్టిగా అడిగితే నా భార్యని తన్నుతాను, గెంటేస్తాను అని నీ భార్య మీద నువ్వు కోపడుతున్నావేమో. ఆ బలహీన ఘటం ఏమీ చేయలేక ఏడుస్తుందేమో. ఆ కన్నీటి శాపం ఒకరోజు నిన్ను కాల్చివేస్తుంది. నీ భార్యను ఏడిపించి, నీ పిల్లల్ని ఏడిపించి. సహోదరి, నీ భర్తను మోసం చేసి పరాయి వాడి కౌగిట్లోకి వెళుతున్న అడవి గాడిదలాగా బతుకుతున్న సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని ఉగ్రత ఆరంభమైపోయింది. అది నిన్ను కాల్చేయక ముందే, నిన్ను దహించేయక ముందే యేసయ్య పాదాల మీద పడిపో. నీ పాపాలు ఒప్పుకో బిడ్డలారా.